ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో తిరిగి యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అనుమతులు ఇచ్చింది. దీన్ని అడ్డుకుని తీరుతామని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఏఎండి సంస్థ వారు నీటి శాంపుల్ సేకరణకు ప్రభుత్వ వాహనంలో రావడంతో అక్కడే ఉన్నటువంటి గిరిజన సంఘం నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఎండి సంస్థ వారి వాహనాన్ని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. ఈ ప్రాంతంలో యురేనియం వారు ఎటువంటి కార్యకలాపాలను జరిపినా అడ్డుకుని తీరుతామని అన్నారు. మాజీ ఎంపీ విడియం బాబురావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తవ్వకాలు మొదలైతే కృష్ణా జలాలు పూర్తిగా విషతుల్యం కావడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు జీవజాతులపై, గాలిపై, నీరుపై తీవ్ర ప్రభావం చూపే యురేనియం తవ్వకాలు జరగనీయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దూకుడును అడ్డుకోవాలి అని అన్నారు. లంబాపూర్ పెద్దగట్టు యురేనియం ప్రాజెక్టుపై గతంలో కూడా ఉద్యమాలు చేశామని అన్నారు. యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా వద్దొద్దు మాకొద్దు యురేనియం మాకొద్దు వద్దొద్దు మాకొద్దు యురేనియం మాకొద్దు పోరాడదాం యురేనియంకు వ్యతిరేకంగా పారదోలుదాం యురేనియం కంపెనీలను పారదోలుదాం యురేనియం కంపెనీలను కాపాడుకుందాం మన ఊరును కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణాన్ని మన ఊరుని మన పర్యావరణాన్ని వద్దొద్దు మాకొద్దు వద్దొద్దు మాకొద్దు పోరాడదాం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాడదాం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని తవ్వకాలను వ్యతిరేకించాలి. పోరాడతాం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడతాం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఐక్యమవుతాం. అచ్చంపేట, నాగార్జున సాగర్ గిరిజనేతలందరం పోరాడతాం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వ్యతిరేకించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. యురేనియం వద్దు యురేనియం వద్దు యురేనియం వద్దు